హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకి మరొక కొత్త ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటి అని చెప్పి మీతో చూపించేస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అది వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది ఎప్పుడైనా చూసారా ఎవరైనా? చూడండి, చూడకపోతే ఒకసారి చూసేయండి. దీని క్లియర్ పిక్చర్ వచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ 120 రూపీస్ ఓన్లీ అనమాట. ఇదేంటి అసలు, ఇదేంటి ఎవరికైనా తెలుసా? సో ఎవరికి తెలియదని అనుకుంటున్నాను. ఇదైతే పేల మందు అనమాట. చాలామందికి ఒక పేల మందు యూస్ చేస్తే మినిమం 5 times 3 times యూస్ చేయాలి. బట్ ఇది జస్ట్ 1 షాట్లో ఎంత ఈపీ ఉన్నా, పెయిన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి అప్లై చేసుకోవాలి. డ్రై హెయిర్ పైన అప్లై చేసేసి ఆఫ్టర్ 1 hour తర్వాత మంచిగా దులిపేస్తే పెయిన్ కానీ, ఈపీ కానీ, అంటే డాండ్రఫ్ కానీ అంతా వెళ్ళిపోతుంది అనమాట. మా సిస్టర్ వాళ్ళ డాటర్కి చాలా ఎక్కువ ఉండింది. వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా వాడేవాళ్ళు పేల మందులు అవన్నీ ఎక్స్ట్రా తెచ్చుకొని. బట్ ఏది యూజ్ కాలేదండి. ఇదైతే ఒక్క షాట్లోనే మనకి 100% మొత్తం పోయాయి అనమాట. అంత రిజల్ట్ ఉంది. దీన్ని వచ్చేసి ప్రీమియర్ ప్రోమో గ్లో అనమాట. దీని నేమ్ వచ్చేసి ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను దీని పిక్చరు. అండ్ ఆల్సో దీని లింక్ ఎక్కడైనా దొరికితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నేను చూసి మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే దీని ప్రైస్ 120 రూపీసే కాబట్టి తప్పకుండా మీరు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఎక్కువగా ఉంటాయి, చాలామందికి ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తారు చూడండి, అంత ఎక్కువగా ఉంటాయి అనమాట పేలు. అలాంటి వాళ్ళు ఈ ఒక్క ప్రోడక్ట్ వాడితే కనుక మీ పేలు కానీ, ఈపీ కానీ, డాండ్రఫ్ కానీ కంప్లీట్గా గోన్ అనమాట. అంత రిజల్ట్ ఉంటుంది ప్రోడక్ట్. ఇక్కడ మనకు వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఎంతసేపే మీరు చేయలేదు, బట్ మా సిస్టర్ వాళ్ళ డాటర్కి యూజ్ చేశారు. అదైతే ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి, ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇది ఫుల్ డీటెయిలింగ్గా ఇక్కడ నేను అప్లై చేస్తాను చూడండి. ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తుంటాను, ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి జెల్ బేస్ ఉంటుంది అనమాట, మాయిశ్చరైజింగ్ లాగా ఉంటుంది. హెయిర్కి అయితే ఏం హార్మ్ చేయదు, హెయిర్ ఫాల్ అయితే అస్సలు అవ్వదు. దీనివల్ల కెమికల్ ఉండడం వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పి ఎవరన్నా కామెంట్ చేసే వాళ్ళ కోసం నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. హెయిర్ ఫాల్ అయితే అవ్వదు దీనివల్ల. స్పెషల్లీ ఎంత పేలు ఉన్న వాళ్ళకైనా ఒక్కసారి అప్లై చేసి చూడండి. అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ 1 hour మనం ఇలా దులిపితే పేలు కింద అలానే చచ్చిపోయి పడిపోతాయి అనమాట. డాండ్రఫ్ అయినా సరే అంత రిజల్ట్ ఉంటుంది. ఈపి కూడా అలా చచ్చిపోతుంది అనమాట. ఎక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ కోమ్ చేస్తే మనకు తెలిసిపోతుంది, అవి చచ్చిపోయి ఇట్లా కనిపించేస్తే అంత రిజల్ట్ ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ గురించి నేను చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అంత రిజల్ట్ ఉంటుంది ఇది. ఇక్కడ మొత్తం దీన్ని తీసుకొని కూడా మేము ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది. మా సెకండ్ అక్క వాళ్ళ పాప కోసం అని చెప్పి తీసుకున్నాం, యూజ్ చేసాము. బట్ దీని రిజల్ట్ అన్నది మర్చిపోయాము. ఇప్పుడు మా సిస్టర్కి ఉండడం వల్ల మళ్ళీ ఈ ప్రోడక్ట్ తెప్పించి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. తనకైతే యూజ్ చేసాను, తనకైతే మొత్తం పోయాయి అనమాట పేలు. ఈడిది కూడా మొత్తం చచ్చిపోయింది, అంత రిజల్ట్ ఉందన్నమాట ఇది. దీని గురించి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో పెద్దగా ఏం లేవన్నమాట. కీప్ అవుట్ ఆఫ్ రీచ్ చిల్డ్రన్స్ కూడా మనం అప్లై చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫుల్ సేఫ్ అనమాట. 2 years నుంచి మనం ఇది యూజ్ చేయొచ్చు. సో ఇందులో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ వచ్చేసి అలోవెరా, ఇందులో అయితే ఎక్కువ ఏం మెన్షన్ చేయలేదండి, జస్ట్ అలోవెరా, విటమిన్ సి అనే మెన్షన్ చేశారు. ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దట్స్ ఇట్ గైస్. ఇది అయితే ఇంతవరకు దీని గురించి ఇందులో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఇంతే అనమాట. ఎవరన్నా యూజ్ చేయాలన్న వాళ్ళు నేను ఇక్కడ ట్యాగ్ చేసినా కనిపించని వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎలా అప్లై చేయాలని చెప్పేసి చూపిస్తాను జస్ట్ శాంపుల్గా. తెలియని వాళ్ళ కోసం, చాలామందికి తెలియదు ఇవి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి, వాళ్ళ కోసం మాత్రం నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది మనం ఉంటుంది కదా, మనం హెయిర్ ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఎగ్జాంపుల్ చూపిస్తాను, దీన్ని నేను వాడినట్టుగా చూపిస్తాను. ఈ స్కాల్ప్ ఉంది కదా, ఈ విధంగా ఇలా అప్లై చేయాలి. ఓన్లీ రూట్స్కి ఇలా ఎక్కడైతే ఎక్కువ ఈపు ఉంటుందో వాళ్ళు ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. 1 time అండి, నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, 1 time యూజ్ చేస్తే చాలు. కంప్లీట్గా పోతే 100% నేను చెప్తున్నాను. ఎన్నెన్నో ప్రోడక్ట్స్ యూజ్ చేసి మాకు అసలు పేలు చచ్చిపోలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా దొరికిపోతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మాకు
ఏ షాప్లో దొరికిందంటే అపోలో ఫార్మసీలో తీసుకున్నాం అనమాట. మాకు మెంబర్షిప్ ఉండడం వల్ల ఇదైతే మాకు 80 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఎవరైనా సరే పర్చేస్ చేయండి. 1 అటెంప్ట్లో మొత్తం అంటే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి అనమాట పేలు. అంత రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా నేను చెప్తున్నా, ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ కోసం చాలామంది సెర్చ్ చేస్తుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా అసలు పేలు అన్నవి పోవు చాలామందికి. మా లాసియాకి మేము ఎన్నెన్నో ప్రోడక్ట్స్ వాడామన్నమాట. ఏవేవో చేసాము. యాపాకు ప్యాక్ అని చెప్పేసి, హెన్నా అని చెప్పేసి, ఆయిల్స్ అని చెప్పి ఎన్నెన్నో యూజ్ చేసాం. అస్సలు రిజల్ట్ లేదు. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత వితిన్ 1 వాష్లోనే అసలు తను ఇలా 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 అనడం కూడా మానేసింది. అంత రిజల్ట్ చచ్చిపోయాయి మొత్తం పేలు. తన హెయిర్ కూడా చూపిస్తారు. లాసియా కమ్ వన్స్ కమ్. తనకి మేము ముందు వీడియో తీయక ముందు కూడా నేను అప్లికేషన్ చూపించాను కదా తను. సో చూడండి, అస్సలు లేవు. ఇంతకుముందు చూస్తే ఇలా ఇది కనిపించేది, ఇలా కనిపించేది సరిపోము. సో ఫుల్ అంటే ఫుల్ కనిపించే ఇలా ఇలా 1 లేయర్ ఇట్లా ఓపెన్ చేస్తే ఈ లేయర్ అంతా ఇట్లా గలీజ్గా ఉండేది. ముట్టుకోబుద్ధి కూడా కాకపోయేది. హెయిర్ అంత ఈపి ఉండేది అనమాట. పేలు కూడా ఇలా ఇలా ఒక్కోసారి ఇలా గీక్తే కుప్పలు కుప్పలు ఇట్లా పైన ఇలా తేలే అనమాట. అంత చిరాగ్గా ఉండేది తన హెయిర్ ముట్టుకోవాలంటే కూడా. ఈవెన్ మా సిస్టర్ కూడా అలాగే ఉండేది. 1 అటెంప్ట్లో మొత్తం అంటే మొత్తం పోయే. నేను ఇంత చెప్తున్నానంటేనే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత రిజల్ట్ ఉంటే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ గురించి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా దొరికితే కానీ తప్పకుండా మీరు పర్చేస్ చేసుకొని పేలున్న వాళ్ళకన్నా అట్లీస్ట్ గిఫ్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా దొరకకపోతే కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీతోటి లింక్ షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. నేను చెప్పాను కదా, 1 లేయర్ తీసుకుంటూ ఇలా ఓన్లీ స్కాల్ఫ్కి, ఎందుకంటే మనకు పేలు అన్నవి స్కాల్ఫ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇలా 1 లేయర్ తీసుకొని స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేయాలి. స్కిన్కి అంటనీయకుండా చూసుకోండి, ఎందుకంటే కొంతమందికి సెట్ అవ్వకుండా కొంచెం పింపుల్స్ లాగా అలా వచ్చేస్తాయి అనమాట. ఇలా ఈ విధంగా స్కాల్ఫ్కి ఇక్కడ ఇక్కడ ఇలా ఓవరాల్ స్కాల్ఫ్ కవర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా మందికి తెలియకుండా ఎలా పడితే అలా అప్లికేషన్ చేసుకుంటారు. అందుకని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ స్కాల్ఫ్కి ఇలా 1 లేయర్ తీసుకుంటూ ఇలా ఈ విధంగా ఇక్కడ 1 లేయర్ ఇలా ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రం అప్లై చేసుకోండి. హెయిర్కి అయితే అప్లై చేయకండి, ఓన్లీ స్కాల్ఫ్కి. ఎందుకంటే మనకి పేలు అనేవి స్కాల్ఫ్లోనే ఉంటాయి. హెయిర్కి అప్లై చేస్తే ప్రొడక్ట్ వేస్టే కానీ ఏం రిజల్ట్ ఉండదు అనమాట. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో చాలామంది అడుగుతున్నారు మీది ఎక్కడ, ఏ ప్లేస్ కానీ కింద నాకు కామెంట్ చేస్తున్నారు. సో మాదైతే హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఎవరన్నా నేను తెలిసి గుర్తుపట్టుంటే కింద హాయ్ అని మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా కమెంట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఎస్టర్డే నేను ఆల్రెడీ నిహార్ హెయిర్ ఆయిల్ గురించి పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోయినట్టు చూడండి. ఇంకా డీటెయిలింగ్గా కావాలన్న వాళ్ళు పార్ట్ 1 కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ పరమట్ సంధ్యారాగం సీరియల్ షూటింగ్కి వెళ్ళి ఉండాను నేను. ఆ షూటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా అది కూడా చూడకపోయింటే చూసి ఒక్క లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా కొంతమందికి మన వీడియో రీచ్ అవుతుందన్నమాట. వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చితే కొంతమందికి షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు అలా రీచ్ అవ్వడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైడ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. యా అంతే. నా హెయిర్ ఈ మధ్య నేను హెయిర్ కేర్వి చాలా తక్కువ చేశాను. ఆయిల్సే అనమాట, ప్యాక్స్ అయితే పెట్టట్లేదు. వై బికాస్ నేను చెప్పున్నాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా, మా ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఉన్నాను. అందులో దొరికినప్పుడు కొంచెం చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉన్నాను. మనం అలా వీడియో చేయకుండా ఉండటం వల్ల ఛానల్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వ్యూస్ తగ్గుతున్నాయి. అందుకని చెప్పేసి నేను టైం దొరికినప్పుడు ఏ ప్రోడక్ట్ వాడుతున్నాను దాని గురించి వీడియోస్ చేసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఎవరో ఫేస్ వాష్ గురించి అడిగారు, అది కూడా చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. సమ్మర్లో ఏ ఫేస్ వాష్ వాడాలి సిస్టర్ అని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. వాళ్ళ కోసం అయితే నేను
ఒక షూట్ చేస్తున్నాను, దీనికి యాడ్ చేసి ఉంటాను, చూడండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.